అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము, అంటే జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి వాటిని అరికట్టాలి. మనము ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదగాలి అంటే జనాభా నియంత్రణ అనేది చాలా అవసరం అనే విధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించాలని చైనా ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశంగా ఉండినది. ఇప్పుడు మన ఇండియానే ఫస్ట్లోకి వచ్చేసింది. 144 కోట్ల జనాభాతో మన ఇండియా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన ఇండియా ఉంది. కాబట్టి మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ. చైనా అనేది డెవలప్డ్ కంట్రీ. సో వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నా కూడా వాళ్ళు ఆర్థికంగా, టెక్నికల్గా అంతా కూడా వాళ్ళు ముందంజలో ఉన్నారు. కాబట్టి ఆ దేశము మంచిగా ఉండగలుగుతున్నారు. కానీ మనము డెవలపింగ్ కంట్రీ, అన్ని విధాలుగా కూడా మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనము కుటుంబ నియంత్రణ అనేది పాటించాలి. జనాభా పెరుగుదలను మనం అరికట్టాలి. ఎక్కువ జనాభా వలన మనకి ఏం జరుగుతుందంటే మనకి విద్యా అవకాశాలు తక్కువ ఉంటాయి, మనకి పావర్టీ అనేది ఎక్కువ వస్తుంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి, పేదరికం అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ప్రజాప్రతినిధులు, ప్రతి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వాళ్ళు, మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి తప్పకుండా మనము ఈ కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు అనేది మనము పాటించడానికి అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మెయిన్గా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకునేటట్టు అందరం కూడా చెప్పాలి. ఇద్దరు పిల్లలకే కాకుండా ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిడ్డకి మధ్య ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎడం అనేది ఉండాలి. Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మరి అందరూ గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం, మరి మన భారతదేశ జనాభా దాదాపు 144 కోట్లకు పైబడి ఇప్పటికే ఉంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. మరి జనాభా పెరుగుదలను అరికట్టకపోతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మనం జనాభాను అరికట్టడం కోసం మరి ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం, మరి ఒకరు లేదా ఇద్దరికి ఒకరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి, మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి మన దేశము పిడికేమనేది అభివృద్ధి చెందినటువంటి దేశం. మన దేశంలో మరి వనరులకు కొరత లేదు. అయినప్పటికీ కూడా జనాభా పెరుగుదల వలన మరి వనరులు తక్కువైపోతున్నాయి, పేదరికం ఎక్కువైపోతుంది మన దేశం. కనుక జనాభాను అరికట్టవలసినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా జనాభా పెరుగుదలను అరికట్టడానికి కృషి చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.